ఏమంటే కొన్ని చర్చిస్లో ఏమండి కథ చెప్తారండి, ఆదివారం కథ చెప్తూ ఉంటారు. ఆ కథే ఆ రోజు ప్రసంగం, తెలుసా మీకు? ఆ కథే ఆ రోజు ప్రసంగం అయిపోయింది, ఇక ఆ రోజు ఆరాధన. ఏంటి ఇది లౌకికమైన మాటలు కాదా అండి? ఈ బోధలే నచ్చుతాయండి బాబు, చాలా మందికి ఈ బోధలే నచ్చుతూ ఉంటాయి. అందుకే మిమ్మల్ని మోసపరిచేవాడు దేవాలయంలోనే సింహాసనం వేసి కూర్చున్నాడు, నన్ను పూజ చేయండి, నేను చెప్పేది వేదం, నేను ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళాలి, నాకు చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, వెళితే మిమ్మల్ని భయంకరమైనటువంటి టార్చర్ పెడతామని భయపెడుతూ ఉంటాడు. చూసారు, ఇవే లౌకికమైనటువంటి మాటలు, ఇవే కపటమైనటువంటి మాటలు, ఇదే కల్తీ బోధ. అందుకే పౌలు గారు అంటున్నాడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం పరిశీలించాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక పౌలు గారు 7వ అధ్యాయము 14వ వచనం ఒక మంచి మాట ఉంది చూడండి. ఏలయనగా నేను అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినానో నేను సిగ్గుపరచబడలేదు. మేమేలాగు అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో. నిజం మాట్లాడుతున్నాడట పౌలు గారు, సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? అన్నిటినీ అనేది చూడండి, అన్నిటినీ మీతో నిజముగా చెప్పితిమో. నిజం మాట్లాడుతున్నాడండి, నిజముగా మాట్లాడితిమో అంటే అపోస్తుల బోధలో అబద్ధం లేదు, అపోస్తుల బోధలో కల్పనా కథలు లేవు, అంతా వాస్తవమే. ఏమండి, మేము చెప్పిన మాటలన్నీ నిజముగా కనబడెను, అబద్ధం కాదు అని చెప్తున్నాడు. అర్థం మీకు అర్థమైంది లేదు? అన్నిటినీ మీతో నిజముగా చెప్పిత్తిమో, అలాగే మేము తీతి ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడెను. నిజమని కనబడెను, నిజమని కనబడాలి. నువ్వు చేసే బోధ వాస్తవానికి దగ్గరగా ఉండాలి, పరలోకానికి దగ్గరగా ఉండాలి. అబద్ధం ఉండకూడదు, అబద్ధం ఉండకూడదు అంటున్నాడు. చూసారండి, ఈరోజు చాలా మంది వేదికలకి అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, తెలుసా మీకు? అన్ని అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఎలాంటి అబద్ధాలు అంటే, దేవుడు రాత్రి ఏమని మాట్లాడాడో తెలుసా, ఏమని చెప్పాడో తెలుసా అంటాడు. ఇది ఒక పచ్చి అబద్ధం. దేవుడు రాత్రి ఏమని మాట్లాడాడు, ఏమని చెప్పాడా, ఇది పచ్చి అబద్ధం అండి. బైబిల్లో ఏముందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం ఏమంటున్నాడండి? దేవుడు రాత్రి నాతో ఏం మాట్లాడాడు ప్రియ సంఘమా? ఏం మాట్లాడాడు అయ్యగారు? ఏం మాట్లాడాడు, ఏమని చెప్పాడు అని ఇప్పుడు అడగడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ దానికి బైబిల్ వివరణ ఏమిచ్చింది తెలుసా అండి? యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయము. కల్తీ బోధ ఏమండి, స్వచ్ఛమైన బోధ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోవాలి ఇప్పటికే. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం, 5వ అధ్యాయం 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు బాగా ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోండి. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఇంత బైబిల్ వివరణిస్తుంటే నువ్వు నిజం చెప్తున్నా, పౌలు గారు మేము నిజం మాట్లాడుతున్నాం అన్నాడు. మరి నేటి సేవకులు మ్యాక్సిమం అని అబద్ధాలు మాట్లాడుతున్నట్టు లేదా అండి? ఏం అబద్ధాలు? రాత్రి దేవుడు మాతో ఏమన్నాడో తెలుసా? బైబిల్ ఉంది, రాత్రి నీతో ఏం మాట్లాడాడో. ఆయన స్వరము ఏ కాలమందైనను వినలేదు, ఆయన స్వరూపము కూడా చూడలేదు. మరి రాత్రి నువ్వు ఎలా చూసావు, ఎలా మాట్లాడావు? ఇది అబద్ధం అండి, ఇది కల్తీ బోధ, ఇది అనారోగ్యకరమైనటువంటి బోధ. అంటే దేవుడు ఇంతవరకు ఎవరితోనైనా స్వయంగా మాట్లాడలేదని బైబిల్ చెప్పింది, దేవదూతల ద్వారా మాట్లాడింది. ఎందుకంటే ఆయన ఆత్మ నీది ఎలా మాట్లాడతాడు ఏమండి? ఆయన ఆత్మ అండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 1వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుకుందాం.
పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు అంటే మాట్లాడేసాడు, అయిపోయింది. మాట్లాడుతున్న దేవుడు అనలేదు ఇక్కడ పత్రిక రాసేటప్పటికి. మాటలాడిన దేవుడు మాట్లాడేశాడు. ఎవరెవరితో మాట్లాడాడు దేవుడు? ప్రవక్తలతో మాట్లాడాడు, పితరులతో మాట్లాడాడు, నానా సమయంలో నానా విధాలుగా మాట్లాడేసాడు, అయిపోయింది. ఇంకా మళ్ళీ మాట్లాడు. రైట్. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. క్లోజ్, అయిపోయింది. మాట్లాడతాడు అనలేదు అక్కడ, మాటలాడేను అన్నది చూడండి. అంటే ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మాటలాడేను అంటే దేవుడు మనతో ఏది మాట్లాడాలో బైబిల్ ద్వారా మాట్లాడి వ్రాయించి పెట్టేశాడు. ఇక దాన్ని నువ్వు చదువుకుని గ్రహించుకోవాలి తప్ప నీకు స్పెషల్ గా ఏమి మాట్లాడాడు. ఒకవేళ ఎవరైనా మాట్లాడాడు అని ఒకవేళ అన్నా, ఎవరైనా నేను చూశాను అని ఒకవేళ అన్నా, అది పచ్చి అబద్ధం, నిజం కాదు. ఇది కల్తీ బోధ. ఇలాంటి వాళ్ళేనండి బాబు. చక్కగా సాగే సంఘంలో ఏమండి కొంపలో చుచ్చు పెడుతూ ఉండేది ఇలాంటి బ్యాచే. మేము రాత్రి దేవుడిని చూసాం అనగానే పాపం సంఘం అంతా చీలిపోయి మొత్తం వాడి కాళ్ళ దగ్గర పడిగాపులు వస్తూ ఉంటారు. ఏమండి అర్థం అయిపోవాలి మీకు. కనుక ప్రియమైన దేవుని వారులారా, దేవుడు మనతో ఏది మాట్లాడినా బైబిల్ ద్వారా మాట్లాడేను, అయిపోయింది. నువ్వు చదువుకోవటమే, ఇంకా నువ్వు అజ్ఞానంగా ఉండాలంటే కుదరదు ఇక. కానీ వీడొచ్చేయమంటాడు, దేవుడు ఏమండి దేవుడు మాతో అయ్యగారు అంటా ఉంటాడు, దేవుడు రాతో ఇట్లా మాట్లాడాను ఆయన, బిడా నువ్వు ఇంతకాలం నువ్వు సైకిల్తో తిరుగుతున్నావు, నువ్వు సైకిల్ మీద తిరగడం నాకు ఇష్టం లేదు, బండి ఏదైనా కొనుక్కోవాలి, నువ్వు వెళ్ళి సంఘానికి చెప్పు ఉదయకాలంలో అని చెప్పేసి రాత్రి శనివారం దర్శనంలో కనిపిస్తే ఆదివారం ఆ జరిగినటువంటి సందర్భాన్ని చక్కగా మైకులు అనౌన్స్మెంట్ చేస్తాడు. పాపం వీళ్ళేదో తిప్పలు పడి మొత్తానికి చేసిన మరుక్షణం మండే పొద్దురికెళ్ళ వాళ్ళ ఇంటి ముందు బైక్ ఉంటుంది. ఏమన్నాడంటే అయ్యగారితో, నువ్వు సైకిల్ మీద తిరిగి సేవ చేయడం నాకు ఇష్టం లేదు అంటే నువ్వు బైక్ మీద తిరగాలి అని. అయిపోయింది. శుభ్రంగా తెల్లారపాటికి బైక్ వచ్చేసేసింది. ఏమండి బండి పెట్టేసేసారు. చూసారండి మాటలు ఎలా ఉన్నాయి చూసారు. ఇంకా కొద్ది కాలానికి, నాయన నువ్వు బండి మీద తిరగటం నాకు ఇష్టం లేదు, నువ్వు కారులో తిరిగి సేవ చేయాలని నాకు ఉందని దేవుడు నాకు ప్రత్యక్షపరిచాడు అంటాడు. మరి ఏం చేస్తారు? మరి సంఘం అంతా కలిసి కింద మీద పడి పోగు చేసి మరి కారు కొనిస్తారు. నేను అయ్యగారు ప్రభావం అది. ఎంతమంది కబ్జాదారులు ఉన్నారండి బాబు, ఎంతమంది దోచుకునే వాళ్ళు ఉన్నారండి. ఆయన ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. బైబిల్లో నిజాలు పక్కన పెట్టి వాడే సింహాసనం వేసుకుని కూర్చుని వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు అంత వాక్యాన్ని ఎదిరించేవాళ్ళు తను తానే గొప్పగా పొగుడుకునేవాళ్ళు. వీళ్ళంతా వాక్యాన్ని ఎదిరించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. బాగా గమనించాలి. అవసరాలు తీర్చుకోవటానికి దేవుని మీద పెడుతున్నాడు ఇప్పుడు, అంతే కదండి. అవసరాలు తీర్చుకోవటానికి దేవుని ముందు సంఘంలో పెడుతున్నాడు ఇప్పుడు. దేవుని దగ్గర వాడుతున్నాడు వచ్చి. వీడి అవసరాలు ఇవి. స్వార్థకి వెళ్తారు. సైకిల్ మీద వెళ్ళొద్దు, నువ్వు బండి మీద వెళ్ళమని చెప్పాడు నీకు. నువ్వు బండి మీద కాదు కారులో వెళ్ళమని చెప్పాడు నీకు. ఏమండి పెద్ద కియా కారులు, ఏమండి పెద్ద డబ్బు ఉన్నటువంటి కొన్ని సంఘాల్లో బెంచులు కూడా కొనిచ్చేస్తున్నారు. అయ్యగారు మాటే వేద వాక్యం అయిపోయింది. వాక్యాన్ని ఎదిరిస్తున్నారు ఈరోజు. కల్తీ బోధ మీకు అర్థం కావట్లేదు. ఆలోచించాలి మీరు ఇవన్నీ. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. బైబిల్ ఎంత వివరణ ఇస్తుందో. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కటే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడే అందరిలో వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. ఈరోజు నిజంగా అన్ని ఒక్కటే అని బైబిల్ చెప్తుంది.
అంత ఒకటే 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 అని. ఈరోజు ఎవరు బోధ వారిది అయిపోయింది కదండి. విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ఏమంటే తండ్రి దేవుడు ఒక్కడే, యేసు ప్రభు వారు ఒక్కటే, అందరూ ఒక్కటే, శరీరము ఒక్కటే, ఏమంటే ఆయన రక్తము కూడా ఒక్కటే, అన్నీ ఒక్కటే. కానీ ఈరోజు ప్రతి సంఘానికి ఒక బోధ అయిపోయింది. చూడండి, బోధ ఒక్కటే ఉంది అక్కడ, మీకు అర్థం కావట్లేదు. విశ్వాసము బోధ అన్నీ ఒక్కటే, కానీ సంఘానికి ఈరోజు అన్ని రకరకాల బోధలు వచ్చేసాయి. ఎవరి విశ్వాసం వారిది అంటాడు. విశ్వాసం బైబిల్లో ఒక్కటే ఉంటే నువ్వేంటి విశ్వాసం, ఎవరి విశ్వాసం వారిది అంటావేంటి? బాప్తిసం ఒక్కటే అని ఉంది బైబిల్ ప్రకారంగా. బాప్తిసం ఒక్కటే, అది ఒరిజినల్. మరి నువ్వు సంఘానికి బాప్తిసం ఇచ్చేస్తున్నావేంటి? నువ్వే ఒక దరిద్రాన్ని బట్టి ఇచ్చేసావు, అంతే కదండి. ఒక్కటే బాప్తిసం ఉంది, ఆ ఒక్కటే పరిచయం చేయి. నువ్వు 100 పరిచయం ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఎందుకంటే ప్రభు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, కానీ బాప్తిసాలు సంఘానికి ఒక బాప్తిసాలు. ఆలోచించాలి మీరు. ఇవన్నీ ఎవరి బాప్తిసం వారిది అయిపోయింది. ఈరోజు మేము ఇలాగే తీసుకుంటామండి. సిగ్గు లేదు, బైబిల్లో వ్రాయబడిపోయినాయి కదా మాటలు, అవన్నీ నువ్వు చూసుకోవద్దు. ఏది రైట్? బాప్తిసం ఒక్కటే అన్నాడండి. ఆ ఒక్కటి ఏ సంఘంలోనైనా ఒకటే తీసుకోవాలి. మరి కల్తీ బోధ అయిపోయింది, మీకు అర్థం కావట్లేదు. మీకు నచ్చిన బోధ సేవకుడు చేయకూడదు. వాళ్ళు అడిగారండి, మేము ఇక్కడే ఇస్తామంటే కుదరదు. బైబిల్ ఏం చెప్పింది అది చెయ్యి. తీసుకుంటా లేకపోతే లేదు. బోధలు మారిపోయినాయి, బాప్తిసాలు మారిపోయినాయి, విశ్వాసాలు మారిపోయినాయి. చివరికి ప్రభు ప్లేస్ కూడా మార్చేశాడు వీడు. దేవుడు ఏది అనబడాలి చర్చిలో? వాక్యం అనబడాలి. వాక్యాన్ని పక్కన పెట్టి వీడు దేవుడు అనబడుతున్నాడు. చివరికి దేవుడు కూడా మార్చేశారండి, దేవుడు కూడా ఎదురెత్తున్నారు. కల్తీ బోధ మీకు అర్థం కావాలి. మీకు ఎంత చెప్పినా ఇంతేనండి బాబు. ఇప్పుడు మీకు అర్థం కాదు, రేపు కన్ను మూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనా కూడా ప్రయోజనం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న తర్వాత ఏమైనా ప్రయోజనం ఉంటుందండి? ఏం ప్రయోజనం ఉండదండి బాబు, ఏం ప్రయోజనం ఉండదు. అన్నీ ఒక్కటే 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 ఒక్కటే. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలం మట్టుకే అంటే 60-70 సంవత్సరాల మట్టుకే. ఒకవేళ నువ్వు క్రీస్తు కోసం ఎదురు చూస్తే, నిరీక్షిస్తే, క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటే, ఏమండి మనుషుల అందరికంటే దౌర్భాగ్యులమై ఉందేమో. చూసారండి, ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో నీకు ఎన్నో కావాలి, ఎన్నో అవసరాలు, ఎన్నో కావాలి అని కోసం. ఒకవేళ నువ్వు క్రీస్తు కోసం వస్తే, క్రీస్తు కోసం ఎదురు చూస్తే, క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటే, నిరీక్షిస్తే, నీకన్నా మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికంటే నువ్వే పెద్ద దౌర్భాగ్యుడివి. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలం కోసం, యేసు ప్రభు కోసం నువ్వు రావద్దు. ఒకవేళ క్రీస్తు కోసం నువ్వు నిరీక్షిస్తే, ఎందుకు రావాలి? ఆఫ్టర్ 60-70 సంవత్సరాల తర్వాత ఒక లైఫ్ ఉంది, మరణం తర్వాత. ఆ లైఫ్ కోసం నువ్వు రావాలి. ఇది ఒరిజినల్ బోధ, ఇది కల్తీ లేని బోధ. క్రీస్తులో నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఒకవేళ నేను అడిగితే, 60-70 సంవత్సరాలు నేను నా మరణం తర్వాత నేను ఏమిటి స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నానని, నువ్వు దేవుని నమ్ముకున్నాను నువ్వు అనాలి. అందుకే అంటున్నారా? అందుకే నమ్ముతున్నారా? అందుకే బాప్తిసం తీసుకుంటున్నారా? అందుకే విశ్వసిస్తున్నారా? అలా కాకుండా 60-70 సంవత్సరాల కోసం ఒకవేళ ఈ లోకంలో ఏదో వస్తుందని ఒకవేళ నువ్వు బాప్తిసం తీసుకుంటే ఇది నకిలీ బోధ. అలా ఎదురు చూడొద్దు, అలా నిరీక్షించొద్దు. చనిపోయిన తర్వాత ఒక మహాలోకానికి నేను వెళ్ళిపోతానని నువ్వు బాప్తిసం తీసుకోవాలి, అలా విశ్వసించాలి. దయచేసి 60-70 సంవత్సరాల కోసం నువ్వు నిరీక్షించొద్దు, ఎదురు చూడొద్దు యేసు ప్రభు కోసం. బైబిల్ ఇచ్చిన స్టేట్మెంట్ అండి బాబు. ఏ యేసు కోసం అయితే ఎదురు చూసావో ఆ యేసే ఒక మంచి మాట మాట్లాడాడు. యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను పత్రిక 2వ అధ్యాయము, యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. 25వ వచనం, మొదటి పత్రిక, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్యం జీవము అనుగ్రహించు నను నదియే, ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏమంటున్నాడండి?
నిత్యం ఉండే జీవము ఎప్పుడు ఇస్తానంటున్నాడు? 60-70 సంవత్సరాల తర్వాత నువ్వు చనిపోయిన తర్వాత నేను ఇస్తానంటున్నాడు. నిత్యం ఉండే జీవము, నిత్య జీవము, పరలోకం. ఆ పరలోకం కోసం నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఆ పరలోకం కోసము, ఆ నిత్య జీవము కోసము నువ్వు ఎదురు చూడాలి, నిరీక్షించాలి ప్రభు కోసం. ఏమండి? ఆయనే తానే మనకు చేసిన వాగ్దానం. ఏం వాగ్దానం చేశాడు? ప్రతి 31st నైట్కి వాగ్దానం చేయడం. ఆయన చేస్తానని చెప్పేది కల్తీ బోధ, దొంగ బోధ. అర్థమైంది కదండి? కలిపి చేరిపోయేటటువంటి బోధ. ఆయన ప్రపంచ మానవాళికి ఒకే ఒక వాగ్దానం చేశాడు. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ 31st నైట్ వాగ్దానాలు ఉన్నాయని చెప్పేవాడు దొంగ, కల్తీ బోధ, కలిపి చేరిపోయేటటువంటి బోధ. కావాలంటే ఈ రిఫరెన్స్ మీరు బాగా నోట్ చేసుకోండి. ప్రభువు ఆయన నిత్య జీవము అనుగ్రహించునను నదియే, ఇంకేది లేదని. ఏమిటి అర్థమవుతుందా మీకు? అది తప్ప ఇంకేది లేదు. ఇంకా నేను ఏది వాగ్దానం చెయ్యలేదు. ఎవడో చెబుతాడు సింహాసనం మీద కూర్చుని, అనునది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇంత చెప్పినా మీరు నమ్మకపోతే కింద వివరంగా చెప్పాడు 26వ వచనం, మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు వ్రాసి ఉన్నాను. ఎవడో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. బాగా వినాలి, కల్తీ బోధ మీకు అర్థమైపోవాలి ఇప్పటికే. ఎవడో మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఏ మోసం చేస్తున్నాడు? యేసును నమ్ముకో, 60-70 సంవత్సరాలు నీకు మేలు కలుగుద్ది. ఇది మోసం. యేసును నమ్ముకోండి, 70 సంవత్సరాలతో నువ్వు చనిపోయిన తర్వాత నిత్య జీవానికి వెళతావు అనేది ఒరిజినల్ బోధ. ఈ 60-70 సంవత్సరాల కోసం నువ్వు ఒకవేళ యేసులోనికి నువ్వు రమ్మని ఒకవేళ పిలిస్తే, ఆహ్వానిస్తే, బాప్తిసం తీసుకుంటే, విశ్వసిస్తే, ఇది కల్తీ బోధ. బైబిల్ అలా చెప్పలేదే. అందుకే వివరణ అక్కడే ఇచ్చేసాడు. రేపు చనిపోయిన తర్వాత నన్ను వచ్చి అడుగుతారు మీరు అని. ఎంత చక్కగా వివరణ. మిమ్మును మోసపరుచు వారిని బట్టి ఈ సంగతులు మీకు రాసి ఉన్నాను. మోసం చేసేవాడు ఎక్కడ ఉంటాడని చెప్పాడు ఇందాక తెస్సలోని పత్రికలో? సంఘంలోనే ఉన్నాడు. మీరు సంఘానికి, మందిరానికి, ఆలయానికి బైబిల్ పట్టుకుని వెళ్ళేది ఎందుకో తెలుసా? మోసగాన్ని పసిగట్టడానికి వెళ్ళాలి మీరు. పేద సేవకుడు వచ్చాడు, ఓరు నాయన ఎంత మోసగాడు వచ్చాడో చూద్దామని బయలుదేరి వెళ్ళాలి మీరు. ఎందుకంటే మోసం చేసేవాళ్ళు మందిరంలో కూర్చుని ఉన్నారు. ఎలా మోసం చేస్తారు? ఆన్సర్. ఎలా మోసం చేస్తారు? 60-70 సంవత్సరాల్లో నీకేదో కలుగుతుందని మోసం చేస్తారు. ఇది నకిలీ బోధ. యేసుప్రభు ఏమో చేశాడు? పౌలు గారు ఏమని చెప్పాడు? ఈ జీవిత కాలం మట్టుకే ఒకవేళ నువ్వు నిరీక్షిస్తే, ఎదురు చూస్తే యేసు కోసము, మనుషులందరికంటే నువ్వు దౌర్భాగ్యుడివి. అంటే ఒకవేళ నువ్వు ఎదురు చూస్తే దేనికోసం ఎదురు చూడాలి? నిత్య జీవం కోసం ఎదురు చూడాలి. ఇది ఒరిజినల్ బోధ. ఇది అసలైన బోధ, ఆరోగ్యకరమైన బోధ, ఇది హిత బోధ. నిజమండి బాబు, అన్ని అబద్ధ బోధలే జరుగుతున్నాయి ఈరోజు. బాగా ఆలోచించాలి. ఎవరిని కించపరిచే మాటలు కాదు ఇవి, సరిచేసే బోధ ఇది. పద్దాలు దెబ్బకూడదు. ఎవడు కలుగుతున్నాడు దెబ్బటం? సరిదిద్దే బోధ, ఖండించే బోధ. తప్పు చేస్తున్నప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? 6వ తరగతిలోనే అమ్మాయిని తీసి ఇంటికి వచ్చి, నేను ఈ అమ్మాయిని నీతో ఇంట్లో పెట్టేసుకుంటాను అంటున్నాడు. స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చి, కోరిలో ఉండరా మరి కలిసి ఉండంటారా? దాన్ని ఏమంటాను? నువ్వు ఎదురిస్తున్నావు మమ్మల్ని అంటే, పిల్లోడు ఎదురిస్తావేంటి మమ్మల్ని అని అంటే ఎట్టు కుదిరితే? సరిదిద్దటం అంటారు దీన్ని. బాగా ఆలోచించాలి. సమాజానికి యేసు చెప్పింది ఒకటి, సమాజానికి యేసు మాటలు పరిచయం చేసింది ఇంకొకటి. వీళ్ళు ఎవడు ఈ భూమి మీద ఉండడు, వెళ్ళిపోతాడు. తర్వాత పరిస్థితి ఏంటి? నిత్య జీవం ఇస్తాను, అందుకు నమ్మితే నమ్ము. 60-70 సంవత్సరాల కోసం నువ్వు నమ్మితే ఎవరి గ్రీన్ వాడండి బాబు. అది కల్తీ బోధలు ఎలా ఉన్నాయో తెలుసా అండి? ఇవే కల్తీ బోధలు. ఇవి మీరు గమనించకపోతే నష్టపోతారు. ఆలోచించాలి ప్రియమైన దేవుని వారలారా. ఈ జీవిత కాలం మట్టుగా ఒకవేళ నువ్వు క్రీస్తుని నిరీక్షిస్తే, రేపు కన్ను మూసిన తర్వాత నువ్వు మోసపోతావు. మోసం చేసే వాళ్ళు ఎక్కడే ఉండరు. ఇదిగో మందిరంలోనే ఉంటారు, ఆలయంలోనే, దేవుని ఆలయంలోనే కూర్చుని ఉన్నారు. మోసపోగుడు జాగ్రత్త అని అక్కడ కూడా చెప్పాడు. ఇదిగో మళ్ళీ యోహాను గారు కూడా చెప్తున్నాడు. నా మాటలు కాదు ఇవి. నువ్వు మోసం చేస్తున్నావు మేము అంటలేదు. ఎవడు మోసం చేస్తున్నాడు ఆడుకు బాధ, నీకెందుకు? మోసం చేసేవాడికి బాధ అండి.
మోసం చేసేవాడికి నొప్పి. దొంగ అంటే నువ్వు భుజాలు తడుకుంటావు ఎందుకు? ఎన్ని గొప్ప మాటలు ఏమంటున్నాడండి? ఈరోజు ఎవరి బోధ వాళ్ళది అయిపోయింది, ఎవరి విశ్వాసం వాళ్ళది అయిపోయింది, ఎవరి నమ్మకాలు వాళ్ళు అయిపోతే ఇంకా బైబిల్ ఎందుకు? ఈ 66 పుస్తకాలు ఎందుకు? యేసు ప్రభు ఒక్కడే, బోధలు వేరైపోయింది. తండ్రి ఒక్కడే, ఆలోచనలు వేరైపోయింది. బాప్తిజం ఒక్కటే, సంఘానికి ఒక బాప్తిజం అయిపోయింది. బైబిల్ ఏ బాప్తిజం చెప్పింది తెలియదు నీకు? ఏ ట్రైనింగ్ తీసుకుని వచ్చావు నువ్వు? వివాహం కూడా ఒక్కటేనండి బాబు బైబిల్ ప్రకారంగా. కానీ ఈరోజు వివాహాలు ఎక్కువైపోయినాయి. పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి, పెళ్లి మీద పెళ్లి. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుడు. కల్తీ బోధ సమాజాన్ని ఏలుతోంది. జాగ్రత్త 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 అని బైబిల్ చెప్తోంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము. చూడండి, బైబిల్ మీరు చూడరు. బైబిల్ చూడకపోతే మీకు ఏమీ తెలియదు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక. ఏమంటే ఒక పశువును కొనేటప్పుడు చెరువులో పెట్టి బేరం చేస్తారండి గేదెని? ఏమంటే చెరువులో గేదెని పెట్టి బేరం చేస్తారు ఎవరన్నా? చేయరే. అది బయటికి రావాలి. అది బయటికి రావాలి. గేదె చుట్టూ తిరగాలి. కొమ్ములు చూడాలి, చెవులు చూడాలి, చుడులు చూడాలి, కాళ్ళు చూడాలి, తోక చూడాలి, నాలిక చూడాలి. ఒక పశువును కొనటానికే చెరువులో ఉంటేనే నువ్వు బేరం చేయలేవు. నువ్వు ఇంత అతి తెలివిగా ఉన్నావే, వాక్యం దగ్గరికి వచ్చరికి నీ ఆత్మను ముంచుతున్నాడు. ఆలోచించు. ఏది కల్తీ పోదయ్యా? పెద్ద పెద్ద చదువులు చదివారు కదా మీరు. నిజమండి బాబు, మీకు ఈ మాటలు మీకు వినిపించవచ్చేమో కానీ పౌలు గారు అంటున్నాడు చక్కగా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయము 6వ వచనం. పౌలు గారు అంటున్నాడు 11:6లో, మాటల యందు నేను నేర్పు లేని వాడనైనను. అయ్యా మీకులాగా మాకు మాటలు రావు నాయన. పౌలు గారు అంటున్నాడు, మీకులాగా మాకు అతీయటి మాటలు ఓ బిడ్డ. ఏమండి, కొంతమంది ప్రార్థన చేయించుకోవడం చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి మాటలను చూసి, తెలుసా అండి? అంటున్నాడు పౌలు గారు, మీకులాగా తీయటి మాటలు, వంచన మాటలు, కపటమైన మాటలు మేము మాట్లాడలేము. అందుకే మాటల యందు నేర్పులేని వాడనైనను. నాకు మాటల్లో నేర్చుకోలేదు నాయన. నేను మీకులాగా తీయటి మాటలు నేను నేర్చుకోలేదు. కానీ ఆయనను జ్ఞానమందు నేర్పులేని వాడను మాత్రం జ్ఞానంలో బాగా నేర్చుకున్నా, మాటల్లో మాత్రం నేను చాలా వీక్లేను ఆయన. మీరు మాటల్లో బాగా నేర్చుకున్నారు, పండితులు అయిపోయారు, వాక్యాన్ని మాత్రం నేర్చుకోలేరు. అందుకే సంఘాలు దరిద్రం పట్టినాయి. ఈరోజు సంఘాల్లో దెయ్యం కూర్చుంది. అందుకే అర్థమైందండి. మేము మాట్లాడలేమండి. ఓ బిడ్డ, ఓ సహోదరి, నిన్ను తాకుతున్నాడు ఈ రాత్రి. ఏం తాకుతున్నాడు? మేమిట్ట మాట్లాడలేమండి. నా మాటలు కాదు, పౌలు గారు చూడండి ఎంత చక్కగా మాట్లాడారు. మీకులాగా దొంగ బోధకుల్లాగా, కపటమైన బోధకుల్లాగా, ఇదిగో మీకులాగా నేను మాటల యందు నేర్పరిని కాను. ఏమండి, అప్పుడప్పుడు అంటూ ఉంటారు, వాళ్ళ ప్రార్థన ఏం ప్రార్థన అండి? ఏం ప్రార్థన చేస్తాడు? అసలు ఆ ప్రార్థన ఎవరు వింటారు? అయ్యో మీకులాగా తీయటి మాటలు మేము చెప్పలేము నాయన. పౌలు గారు ఎంత ప్రతి దానికి బైబిల్లో ఆన్సర్ ఉంది. భయపడాల్సినంత అవసరం లేదు. బైబిల్ చక్కగా చెప్తుంది, మాటల యందు నేర్పు లేని వాడనైనను జ్ఞానమందు నేర్పు లేని వాడను కాను. ప్రతి సంగతిలోను అందరి మధ్యను మీ నిమిత్తము మేము అజ్ఞానముగా కనపరిచి ఉన్నాము. ఆ జ్ఞానమును కనపరిచి ఉన్నాము. నువ్వేం కనపరుస్తున్నా? మాటలను కనపరుస్తున్నావు. నువ్వు వాక్యం చెప్పలేక అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అని జనాలను భయపెడుతున్నావు.
భయపెట్టి ఎంతకాలం సంఘాన్ని నడిపిస్తావు నువ్వు? ఏంటి యేసుప్రభుల వారి గురించి ఒక మంచి మాట ఉంది, నీవు మోమాటం గలవాడినై ఎవరికి భయపడక బోధించేవాడినై ఉన్నామని మేము గుర్తెరిగిద్దుమే అంటాడు యూదులు, పరిసయ్యులు. మోమాటం ఎందుకంటే భయం ఎందుకు? పౌలు గారు అంటున్నాడు, మాటల్లో నేను నేర్పులేని వాడనైనను జ్ఞానంలో మాత్రం నేర్పులేని వాడని కాను. రివర్స్ అయిపోయారు ఈరోజు సేవకులు. మాటల్లో నేర్పులైపోయారు, జ్ఞానంలో అజ్ఞానులు అయిపోయారు. సంఘాన్ని దరిద్రం పట్టించారు. ఏంటి ఆ దరిద్రం అంటే 60-70 సంవత్సరాల ముందు లైఫ్ ఉంటుందని చెప్పారండి. బైబిల్ అలా చెప్పలేదు. నిత్య జీవము అనుగ్రహించు నన్ను నదియే, ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. మిమ్మల్ని మోసపరిచే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. కల్తీ బోధ, నకిలీ బోధ, ఒరిజినల్ బోధ, అసలు సిసలైన బోధ, స్వచ్ఛమైన బోధ ఏదో చూసుకో. ఒక తేనె బాటలు కొనేటప్పుడు బెల్లం పాకం కలిపేవని ఎలా చెప్పగలిగావు నువ్వు? అన్ని కల్తీ ఉందనో పసిగట్టావు. వాక్యములో కూడా కల్తీ చేశారు, వాక్యాన్ని కల్తీ చేశారు సంఘంలో. ఏ పర్టికులర్గా నేను ఒక సంఘాన్ని నేను అంటలేదు, మ్యాక్సిమం వాళ్ళే ఉన్నారు. ఎందుకంటే బైబిల్ చెప్పింది సవివరంగా, అనేకులు వాక్యమును కలిపి చెరిపెడు వారి వలే ఉన్నారు. అనేకులు. ఈరోజు చాలా మంది మాటల్లో చేశారండి బాబు, అన్ని మాటలేనండి బాబు, మాటలకు పడిపోతారంటే. మీకు ఆ మాయ మాటలు మేము చెప్పలేము, మేము ఆ తీయటి మాటలు మేము చెప్పలేమండి. పౌలు గారే అంటున్నాడు, మేము మాటలలో మేము నేర్చుకోలేదు, మాటల్లో మేము PhD చేయలేదు. జ్ఞానమందు నేర్పులేని వాడిని కాను, అందరిలాగా గంభీరంగా నేను మాట్లాడలేను అంటున్నాడు పౌలు గారు. అందరిలాగా గంభీరంగా నేను మాట్లాడలేడు, కానీ దేవుని వాక్యం నేర్చుకోకుండా చెప్పేవాడిని మాత్రం నేను కాను. ఎంత గొప్ప మాట అంటే, బోధకుడు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. బైబిల్ ఇచ్చిన వార్నింగ్ ఇది, హెచ్చరిక. నేర్చుకోకుండా ఏ సేవకుడు బోధలో దిగకూడదు. మేము నేర్చుకుని ట్రైనింగ్ తీసుకుని సర్టిఫికెట్ తీసుకుని వచ్చాం కదండి, ఇంకా నేర్చుకోవాలంటాడు. ఏంటంటారా? ఏమి నేర్చుకున్నావు నువ్వు ఈ ట్రైనింగ్లో? నువ్వు 60-70 సంవత్సరాల కాలంలో మనుషులకి ఏ బోధ చేయాలో నేర్పించి పంపించాడు నీ బిషప్. అదేగా నీకు ఇచ్చిన సర్టిఫికెట్, అదే కదండి. ఏ పుట్టినరోజుకి ఏ బోధ చేయాలో ముందే ఇచ్చేసాడు నీకు. ఏ సావుకి ఏ మాటలు చెప్పాలో నీకు ముందే ఇచ్చేసాడు. ఆఫ్టర్ డెత్ తర్వాత ఏం జరుగుతుందో ఎవరు తెలియచేతురు? ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము. మంచి మాట ఉంటుంది చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనం చూడండి. అయ్యా సేవకులారా, ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారై చాలా మంది బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడిపోతున్నారు. అందరూ ఊరికి పోవు త్రోవ మర్చిపోయారు. నరులారా తిరిగి రండి అని దేవుడు అందరినీ అడుగుతున్నాడు. నరులారా తిరిగి రండి. మీరు ఊరు వెళ్ళారు, ఊరికి పోవు త్రోవ మర్చిపోయారు. త్రోవ మర్చిపోయినటువంటి బిడ్డల్ని త్రోవలో పెట్టడానికి నువ్వు సేవలో దిగాలి. 4 రాళ్ళు వెనకేసుకోవటానికి కాదు. ఊరికి పోవు త్రోవ మర్చిపోయిన వారై, త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడిపోతున్నారు. ఊరు మర్చిపోయి అజ్ఞానంగా పిచ్చోళ్ళు అంటారండి బాబు, ఊరు మర్చిపోయిన వాళ్ళు. అప్పుడప్పుడు ఊరు మర్చిపోయిన వాళ్ళు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉంటారు. ఏ ఊరండి చెప్పరు, ఏమంటే చెప్తారండి? అలా అమాయకంగా చూస్తారు, తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఏంటి కారణం అంటే వాడు ఊరు మర్చిపోయాడు. ఊరు మర్చిపోయి తిరిగేవాడు లోకంలో పిచ్చోడు అంటుంటే, మరి సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ ఊరు మర్చిపోయి తిరుగుతుంటే వీళ్ళు ఏమనాలి? పెద్ద పిచ్చోడు అనాలి. ఎందుకంటే సేవకుడు కూడా పిచ్చోడు అయిపోయాడు కాబట్టి. ఇలాంటి వాళ్ళని సరైన దారిలో పెట్టడానికే సేవకుల్ని ఎన్నుకున్నాడు. నువ్వు
గంభీరమైనటువంటి మాటలతో వాళ్ళని కబ్జా చేయకోకుండా ఏమంటే జ్ఞానముతో నేర్చుకుని, జ్ఞానమైనటువంటి మాటలతో, ప్రేమ కలిగినటువంటి మాటలతో దేవుని వైపుకు మళ్ళించు. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా మార్గంలోనికి నడిపించు. క్రీస్తు మార్గంలోనికి నడిపించమన్నాడు. మరి క్రీస్తు ఏమన్నాడు? నిత్య జీవం అనుగ్రహించునన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. క్రీస్తు చెప్పింది నిత్య జీవం ఇస్తాను నా మార్గంలోనికి వస్తే. మరి నువ్వే పరిచయం చేసావు? నువ్వు అది కలితే పోదా. ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఏదో 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 దొరుకుతుందని ఆశ పెట్టి, ఎర్ర పెట్టి కబ్జా చేసేవే, అందరిని దారి మళ్లించేవే నకిలీ బోధకులు సంఘంలోనే ఉన్నారు. స్వచ్ఛమైన బోధ ఇది, నకిలీ బోధ ఏదో, ఆరోగ్యకరమైన బోధ ఏదో, అనారోగ్యకరమైన బోధ ఏదో ఇంతకాలం వెళుతున్నావు నువ్వు తెలుసుకోలేదా సహోదరి? సార్ ఆలోచించాలి. బోధకుడు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్నే సంపాదించాలి. జ్ఞానంలో నేర్పు ఉండాలి కానీ మాటల్లో గంభీరత్వం కాదు నాయన. జ్ఞానంలో నేర్పు ఉండాలి, మాటల్లో గంభీరత్వం కాదు. మా సేవకుడు భలే భలే మాట్లాడతాడే. ఎందుకు ఈ గంభీరత్వం? మ్యాక్సిమం దొంగబోతులకి మాట గంభీరంగా ఉంటుంది, గమనించుకోండి, చూసుకోండి. నిజమండి బాబు. మంచి కోరేవాడు గాయాలు రేపుతాడు. అర్థమవుతుందా? మంచి కోరేవాడు గాయాలు రేపుతూ ఉంటాడు. మీకు అలాంటి గాయాలు రేపేవాడికి ఇష్టపడరు మీరు. కనుక బాగా ఆలోచించాలి. దేవుని వాక్యం ప్రయోజనకరం, ఉన్నట్టుగా ఏంటే కలిపితే మోసపోతారు. అది కథల రూపంలో కావచ్చు, మెప్పింపు రూపంలో కావచ్చు, ఈ 60-70 సంవత్సరాల కాలంలో ఇంకేదో వస్తుందని కావచ్చు. ఏ ఛానల్ పెట్టినా, ఏ మీడియా ఓపెన్ చేసినా అంతా అదే జరుగుతుంది కదండి. ఈరోజు ఏం ట్రైనింగ్ ఇచ్చారు ఒకసారి ఆలోచించేయండి. ఒకవేళ నీ బిడ్డలను కానీ ఏమంటే మీరు కానీ దేవుని సేవలో దిగాలనుకుంటారా? మంచి ఆలోచన, మంచి డెసిషన్. కానీ 60-70 సంవత్సరాల జీవితంలో ఏదో దొరుకుతుందని దయచేసి సేవలోకి తెచ్చుకోండి. దయచేసి సేవలో దించకండి. పరలోకం ఉందని, నిత్య జీవం ఉందని, ఆత్మల రక్షణ కోసమే దించండి. మీకెల్లా అలాంటి గంభీరత్వమే కనిపించాలి. హల్లెలూయా, ఓ హల్లెలూయా, స్తోత్రం. ఏమండి అంత ఉత్సాహంగా ఉండాలి కదండి. ఏంటండి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటారా? అయితే చివరికి ఒక మంచి మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఆ ఉత్సాహాలు ఇక్కడ ఉండవండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం చూడండి. 14:33. అలాగే పరిశుద్ధ సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు. అల్లరి చేయడండి బాబు. సంఘంలో అసలు అల్లరి ఉండకూడదు. ఈరోజు సంఘాలన్నీ మీరు పరిశీలించండి. కామ్గా వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి ఏం తెలియనట్టు కూర్చోండి, అంత అల్లరేనండి బాబు. అప్పటి వరకు బాగానే ఉంటారు, అప్పటికప్పుడే చప్పట్లతో కొట్టేస్తారు, అప్పటికప్పుడే బట్టలు ఊడిపోయినాయి ఉన్నాయి కూడా తెలియదు. ఏమంటే అందరూ అట్ట చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అరుపులు, కేకలు, అల్లర్లు, పూనకాలు. ఏమండి ఆత్మ దిగిందని, ఆత్మ వెళ్ళిందని ఆలోచించాలి. ఇవన్నీ కేవలం స్వచ్ఛమైన బోధ నీ ఆత్మను రక్షించుద్ది తప్ప అల్లరితో కూడుకున్నటువంటి బోధ నీ ఆత్మను రక్షించలేదు. గంభీరమైనటువంటి మాటలతో దేవుని వైపు తిరగకుండా అపోస్తుల బోధ ఏ రీతిగా ఉందో పరీక్షించు. కపటమైనటువంటి మాటలు, ఎన్ని మాటలు ఉన్నాయండి బైబిల్, ఎన్ని మాటలు ఉన్నాయి. ఎవడు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూసుకోండి. కేవలం స్వచ్ఛమైన బోధే, అదే నీ ఆత్మను రక్షించే బోధ. కల్తీ బోధ విని నరకానికి పోతారో, స్వచ్ఛమైన బోధ విని నిత్య జీవానికి చేరుకుంటారో. దేవుడు మంచి మాటలు మన ముందు పెట్టాడు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. మీ ఆత్మలను, మనందరి ఆత్మలను రక్షించేది దేవుని వాక్యమే. ఆ శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో మీరందరూ అంగీకరించాలని ప్రేమపూర్వకంగా దేవుడు యొక్క వాక్యాలను తెలియజేశాడు.
తెలియజేశాడు. ఎవరిని విమర్శించేది కాదు ఇది. దీన్ని సరి చేయటం అంటారు తప్ప ఇది విమర్శ బోధ కాదని మీకు అర్థమైపోవాలి. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. అందరూ ప్రభు రాకడకు సిద్ధపడిపోండి. నిత్యజీవం ఇస్తానని ఒకే ఒక వాగ్దానం ప్రపంచ మానవాడికి చేశాడు. ప్రపంచ క్రైస్తే వానికి నిత్య జీవిస్తాను ఒకే ఒకసారి చేశాడు. ఆ వాగ్దానం కోసం నువ్వు ప్రార్థనలో గడుపు. ఆ వాగ్దానం కోసమే నువ్వు మందిరానికి వెళ్ళి, ఆ వాగ్దానం కోసమే దేవుని కోసం బ్రతుకు. ఆ వాగ్దానం కోసమే నువ్వు దినదినము నలిగిపోతూ అలా నలిగి ప్రభుల వారు 33.5 సంవత్సరాలు నలిగి నీ భూమి మీద నీవు నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణం చేసి తిన్నాయినా. తండ్రి లోకం పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నన్ను స్వీకరించని ఎలా ప్రార్థన చేశాడో మనం కూడా అలాంటి నిత్య జీవం వెళ్ళటం కోసం మనం కూడా పాటుపడదాం, ప్రయాసపడదాం. కష్టమైన, నిందలైన, వేదలైన, శ్రమైనా కూడా మాయ మాటలకు లోబడుకోకుండా స్వచ్ఛమైన బోధలు, కల్తీ లేని బోధలు, ఆరోగ్యకరమైన బోధలు మన ఆత్మను నలగొట్టుకుని మన ఆత్మలను, మన కుటుంబాలని రక్షించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తగిలినటువంటి మా కన్నతండ్రి, మీ పాదాలు వందనాలు చెల్లించుకుందాం. ఇక ఉదయకాల సమయంలో మీ విలువైనటువంటి మాటలు మేము ఇప్పటివరకు మాకు వినిపింప చేశారు. మా ఆత్మను రక్షించుకోవటానికి నైనా మేము ఎంతగా కష్టపడాలో, ఈ శరీరం కోసం ఎంతగా రక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి, బాగుపడటానికి ఈ శరీరం కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నటువంటి మాకు ఈ శరీరంలో ఒక ఆత్మ ఉందని, ఆ ఆత్మను మేము రక్షించుకోవాలని, ఆత్మ మాకు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలోనే మేము రక్షించుకుని మీకోసం పాటుపడాలని ఎంతగానో మీరు మాకు ఎన్నో విలువలు, ఒక తండ్రిగా మాకు మెలకువలు తెలియజేశారు. తండ్రి, ఈ మెలకువలు మేమందరం జాగ్రత్తగా కలిగి ఉండి మమ్మల్ని, మా గ్రామాన్ని, మా యొక్క సంఘాలను మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మీ శక్తి గల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించడానికి ఇచ్చినటువంటి గొప్ప మనస్సును బట్టి వందనాలు చెల్లించుకోండి. మహిమ, ఘనత, ప్రభావాలు మాకు ముందున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో సదాకాలం మీరు ముందు నడిపింపచేయాలని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.